సువార్త ప్రకటించని ఎడల నాకు. కాబట్టి ఈ రాత్రి మీతో కలిసి ప్రభు వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని అల్పునే నాకు ప్రభు ఇచ్చినందుకు ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పవలసినటువంటి వారం. మీరంతా ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఆకలి అవుతుందా మీకు? ఆత్మీయమైన ఆకలి ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. అర్థమైందా? ఓకే. అందులో మేము ఒక నెల క్రితం పాస్టర్ గారి దగ్గరికి కొంతమంది వచ్చాము. వారు చూపించిన ఆ ప్రేమ వాస్తవంగా వెలకట్టలేంది, మాటల్లో చెప్పలేంది. వారు 2 దినాలు మమ్మల్ని చేర్చుకొని వారు ఆతిథ్యం ఇచ్చారు. వాస్తవం మేము ఎవరో తెలియదు కదా. మనం ఎవరమైనా దేవుని రాజ్య సంబంధులం. సంబంధంలో బంధం ఉంది మనకు. అది బ్లడ్ రిలేషన్ కంటే కూడా ఆత్మ సంబంధమైంది. అది చిరిగిపోయేది కాదు. ఇది శాశ్వతము ఉండేది. దేవుని రాజ్యంలో కూడా ఆ సంబంధం మనకు ఉంటుంది. దేవునితో మనం ఉంటాం. ప్రియులారు గమనించండి, నాకు టైం చెప్పారు. మీరేం కంగారు పడద్దు. వారు ఇచ్చిన టైం కంటే నేను చాలా ముందే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా నేను రావడం కొంచెం ఆలస్యమైంది, మన్నించండి. ఈ 11 మండలాల్లో జరిగిన పరిచర్య రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రిపోర్ట్ చేస్తూ మేము ఆనందిస్తూ ఉన్నాం. మా సోదరులు ఎలా పనిచేశారు, ఎలా కొంతమంది వారిని స్వీకరించారు, వారి మాటలు విన్నారు, ఎలా ప్రభువుని వారు నమ్ముకున్నారు. ఈ విషయాలని చెప్తుంటే, ఇప్పుడు మనం పంట వేసామనుకోండి, మామిడి సీజన్ కదా ఇది, ఇంకా మామిడి పళ్ళు వస్తాయి. మామిడి తోట వేసినటువంటి రైతు ఆ చెట్లకు వచ్చే పూతన గురించి చెప్తున్నప్పుడు, చిగురు గురించి చెప్తున్నప్పుడు, పిందులు వేసినప్పుడు, కాయ పక్కానికి వచ్చింది అన్నప్పుడు, ఆ చెట్టు ఆకులే కనిపించట్లేదు, అన్నీ కాయలే ఉన్నాయి అని చెప్తున్నప్పుడు వాస్తవంగా రైతు ఎంత ఆనందపడతాడు కదా. ఆనందపడతాడా లేదా? ఎవరు దిగులు పడతారు? మామిడి చెట్టుకు పూత వచ్చింది, మొత్తం రాలిపోయింది. ఏమైనా చెప్పడానికి ఉంటుందా? హలో, ఉన్నారా మీరేడ? మాట్లాడండి. సరే, నేను ఒక కథ చెప్తాను మీకు. పాస్టర్ గారు కథ చెప్పడానికి వచ్చాడు అనుకుంటారేమో. ఏం కాదు, సరేనా? ఒక పావురానికి కొన్ని పిల్లలు ఉన్నాయంట. ఆ పావురము పిల్లలకి ఒక పాట నేర్పించింది. ఏం పాట నేర్పించింది తెలుసా? పావురము పిల్లలకి రెక్కలు రాకముందు పాట నేర్పించింది. రోజు భోజనం ఇదే పెట్టేది. ఏది? పావురమే తెచ్చి పిల్లలకి భోజనము పెట్టేది. తల్లి పావురం, థ్యాంక్ యూ, పిల్లలకు పెట్టేది. అయితే పాట నేర్పించింది. ఏమని నేర్పించింది తెలుసా? మీకు బాగుంటుంది అది. వేటగాడు వస్తున్నాడు, విత్తనాలు చల్లుతాడు, వల వేస్తాడు, వలలో చిక్కితే మెడబట్టుకొని ఇంచేస్తాడు. ఏం చేస్తాడు? వేటగాడు వస్తున్నాడు, పాడండి ఒకసారి. వేటగాడు వస్తున్నాడు, విత్తులు చల్లుతాడు, వల వేస్తాడు, పట్టుకుంటాడు, మెడ ఇంచేస్తాడు అని పాట నేర్పించింది. కొంచెం రెక్కలు వచ్చిళ్ళా? మీరు కూడా చేస్తుంటారు కదా పిల్లల గురించి. వీడు ఇంతకుముందే బాగున్నాడు, ఇప్పుడు పూర్తిగా చెడిపోయినాడు అంటారా లేదా? చిన్నప్పుడు వీడు సండే స్కూల్కి వచ్చేవాడు, ఇప్పుడు అసలు ప్రార్థనకు రావట్లేదు, ప్రార్థన చేయట్లేదు, అసలు వాడు బైబిల్ ఎక్కడుందో కూడా తెలియదు. చెప్తారా లేదా? అట్లా ఒకరోజు, అంటే కాలం గడిచే కొందే రెక్కలు వచ్చినాయి వీటికి. తల్లి పావురము మేతకి వెళ్ళింది దూరంగా. వేటగాడు వస్తున్నాడు, ఇవి పాట పాడే అంట. ఏమని పాడిని?
వేటగాడు వస్తున్నాడు, చెప్పండి. విత్తులు జల్లుతాడు, వల వేస్తాడు. కరెక్ట్గా వేటగాడు వచ్చాడు, విత్తులు జల్లాడు, వల వేసాడు. ఏం చేయాలి ఇవి? ఏం చేయాలి చెప్పండి? కానీ పోయి వల మీద వాలినాయి, విత్తులు తిన్నాయి. వాడేం చేశాడు? దొరికినాయి పట్టుకొని మేడించాడు. పాట నేర్చుకున్నాయి కానీ దాంట్లో ఉన్న విషయాన్ని, భావాన్ని గ్రహించలా. మనం చాలా కాలం నుంచి హల్లెలూయా చెప్తుంటాము, స్తోత్రం చెప్తుంటాము, ప్రార్థన చేస్తుంటాము, విషయం తెలియట్లే మనకు. సంగతులు పైనే చూస్తున్నాం మనం. ఎట్లా చెప్పండి? పైనే చూడడం. ఇవి కూడా పాట ఎట్లా నేర్చుకున్నాయి? పైనే నేర్చుకున్నాయి. వేటగాడు వస్తాడంటే ఏమని అర్థం చెప్పండి? ఇంట్లోకి పాము వచ్చిందంటే ఏమని అర్థమా చెప్పండి? ప్రమాదం ఉందని కదా. పాము వస్తే ప్రమాదం ఉంది, పాము వచ్చేది తెలియదు కానీ పోయేది తెలుస్తుంది. అవును కదా? కాబట్టి మనం విన్న మాటలు జాగ్రత్తగా, విశేషంగా వాటిని మన హృదయంలో ఉంచుకోవాలి. నేను వచ్చేసరికి సోదరులు ఒక చక్కని మాట చెప్తా ఉన్నారు కదా, వారి కుటుంబ సాక్ష్యం చెప్తున్నారు. మనందరికి కూడా సాక్ష్యాలు ఉన్నాయా లేదా? హలో, ఉన్నాయా లేదా? కాపాడుకోవాలి దాన్ని. మనం సాక్ష్యం సంగతి దేవుడు ఎరుగు, కానీ ఖరీదైన వస్తువులు, మంచి మంచి చీరలు కదా, మంచి సెల్ ఫోన్ ఉంటే వాటన్నింటి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. ఏం కాపాడుకోవాలి? వాస్తవంగా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. అవును కదా? కాబట్టి మంచిది. ఒక చిన్న మాట చదువుతాను, నేను చిన్న మాట చదువుతాను. నాకు చాలా తక్కువ సమయం ఇచ్చారు పాస్టర్ గారు. నేను మీకు చెప్పను కానీ చాలా తక్కువ. దైవ గ్రంథంలో ఒక పుస్తకం ఉంది ప్రియులారా. ఈ పుస్తకం ఏంటంటే యెషయా గ్రంథం. యెషయా గ్రంథం తెలిసి అన్న వాళ్ళు చేయొద్దండి. కొరవాళ్ళకి తెలీదా? యెషయా గ్రంథం తెలీదా? దీన్ని వాస్తవంగా ఇందులో 66 పుస్తకాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 66 పుస్తకాలు ఉంటాయి. ఈ యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి తెలుసా? 66 అధ్యాయాలు ఉంటాయని తెలుసా లేదా? 39 పుస్తకాలు పాత నిబంధన గ్రంథాన్ని గురించినటువంటి విశేషమైన సంగతులు ఇందులో వ్రాయబడి ఉంటాయి. 27 పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు? ఎక్కడుంటాయి అయ్యి? ఎక్కడుంటాయి? మన ఇంట్లో ఉంటాయా? ఎక్కడుంటాయి? క్రొత్త నిబంధన గ్రంథంలో ఉంటాయి. అంటే యేసుప్రభు వారి యొక్క రాకడను గురించి కదా, యేసుప్రభు వారు వచ్చిన కాలం నుంచి ఆయన వెళ్ళిపోయిన కాలం వరకు, తర్వాత సంఘం ఏర్పడడం, సంఘం వెళ్ళిపోవడం, ప్రభు రావడం, ఈ వివరాలన్నీ 27 పుస్తకాల్లో ఉంటాయి. అట్లాగే యెషయా గ్రంథంలో కూడా 39 పుస్తకాలు పాత నిబంధన గురించి చెప్తే 27 పుస్తకాలు దేవుని అత్యంతమైన కృపా ప్రేమను గురించి చెప్తాయి. అది చాలా విశేషం. దీన్ని మినీ బైబిల్ అంటారు. దీన్ని ఏమంటారు? చిన్న బైబిల్ గ్రంథం అంటారు దీన్ని. ప్రతి అధ్యాయంలో ఒక పుస్తకం ఉంటుంది ఇందులో. అర్థమైందా? ఇప్పుడు చదివారు మీరు 66 అధ్యాయాల సముదాయాన్ని ఎప్పుడన్నా చదివారా? 66 అధ్యాయాలు చదివారా? చదవండి. బైబిల్ చదవడం వల్ల శక్తి వస్తుంది. ఏమొస్తుంది? బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటుంటారు కదా. బూస్ట్ తాగితే కాదు శక్తి వచ్చేది, వాక్యం చదివితే వస్తుంది. ఓకే, సరే. ఇందులో విశేషంగా ఒక అధ్యాయం ఉంది. ఏంటి? యెషయా గ్రంథంలో ఒక అధ్యాయం ఉంది. ఈ అధ్యాయం ఏంటంటే 6వ అధ్యాయం. 6 అంటానే మనిషిని దేవుడు ఏ రోజు చేశాడు? ఉన్నారా లేరా? ఒకసారి నన్నే చూడాలి మీరు. నా మొహం మీకు నచ్చినా నచ్చకపోయినా నా మొహం చూడాల్సింది మీరు.
నా మొహం చూడకుండా మీరు కింద పెట్టుకున్నారనుకోండి తల, మీ మనసు ఎక్కడో ఉందని అర్థం. అర్థమైందా? మీరు నన్నే చూస్తున్నారనుకోండి, దేవుడు మీతో మాట్లాడతాడు. అర్థమైందా? మా సోదరులు ఒక పాట పాడుతూ ఉంటారు. పాడాడు ఈరోజు ఆనంద్ గారు పాట పాడాడండి. అవని అంతా ఆయందే. ఏదంట? ఏం బ్రదర్? అవని అంతా ఆయనదే, అయిన స్థలమేది. అందరికీ హృదయం ఉంది, యేసుకు చోటేది. చూడండి, అన్నిటికీ స్థలం ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుంది. ప్రార్థనకి, వాక్యానికి మాత్రం ఏముండదు, సమయం ఉండదు. సరే, ఇక్కడ ఒక పాట పాడుతున్నారండి. ఈ 6వ అధ్యాయంలో ఒక చక్కని పాట పాడుతున్నారు. మనందరం తీద్దాం. చూడండి, కొన్ని మాటలే. నేను తక్కువగా మాట్లాడితే మళ్ళా పిలువబడతారంట, ఎక్కువసేపు మాట్లాడితే పిలవరంట. ఏం పాస్టర్ గారు? నాది పొరపాటని చెప్పాను నేను, ఎందుకంటే అక్కడ ఒక మీటింగ్కి అటెండ్ అయ్యి రావాల్సి వచ్చింది కాబట్టి. పర్లేదు, దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేస్తాను. ఈ 6వ అధ్యాయంలో ఒక కొన్ని మాటలు చదువుతాను. చూడండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు, సైన్యములకు అధిపతికి యెహోవా, పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని, రాజును, సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ప్రభు తన పరిశుద్ధ లేఖన భాగాలు మన మధ్య దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట, దయచేసి మాట్లాడొద్దు. చిన్న మాట చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ బిడ్డలు ఆశతో ఎంతో వ్యాయపరిచి వారి శక్తిని, వారి ధనాన్ని, వారి సమయాన్ని వెచ్చించి గ్రామంలో అనేకులు మీ వైపు చూడాలని రాత్రి మేము విన్నాం. మీ సిలువ వైపు ఆకర్షించబడాలని వారి ప్రయత్నాన్ని సఫలం చేయండి. శబ్దయంత్రం ద్వారా వింటున్న వారితో మీరు మాట్లాడండి. చేరువచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి, మీ స్వాధీనంలో ఉంచుకోండి. మనిషిని మరుగు చేయండి, మీ స్వరాన్ని వినిపించండి. మీ ఆత్మ కార్యం చేరువచ్చిన వారిలో, శబ్దయంత్రం ద్వారా వింటున్న వారిలో జరిగించమని, ఈ సంఘానికి విస్తారమైన నూతన ఆత్మలను దయచేయమని, ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఒక అల్పుడు మీ పక్షంగా నిలబడి ఉండగా మరుగు చేయమని, మీ పరలోకపు సింహాసనము నుంచి మీరు మాట్లాడమని, మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక రాజు ఉన్నాడు. ఇశ్రాయేలీలు అనేటటువంటి ప్రజలకు కొంతమంది రాజులు ఉన్నారు. రాజులు ఉన్నారా లేదా? వారిలో 12 గోత్రాలను పాలించిన వారు 3 రాజులు ఉన్నారు.
యోధా దేశాన్ని పాలించిన రాజులు 20 మంది ఉన్నారు. ఇశ్రాయేలీలను పాలించిన రాజులు 19 మంది ఉన్నారు. వారిలో ఉజ్జియా అనేటటువంటి ఒక యూదా రాజును గురించి ఇక్కడ వ్రాయబడింది. బైబిల్ చరిత్రను తెలియచేసే పుస్తకం. చరిత్ర అంటే మనం చాలాసార్లు ఇలా అనుకుంటూ ఉంటాం, డేట్లు, నెలలు, సంవత్సరాలు వేస్తారు అనుకుంటుంటాం కదా. మనకు అవసరం అవి. ఎవరికి అవసరం? మనం మరిచిపోతాం కాబట్టి మనకు అవసరం. దేవుడు మరిచిపోయేవాడు కాడు. కాబట్టి ఆయన కొంతమంది వ్యక్తుల పేర్లను జ్ఞాపకం చేస్తున్నప్పుడు చరిత్ర, ప్రతి ఆ దేశానికి చరిత్ర ఉంది. ఆ చరిత్రలో ఈయన ఒకడు. ఎవరంటే ఈయన రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. యోధారాజు మృతి పొందాడు, కానీ యూదులను పాలించే రాజాతి రాజైనటువంటి దేవుడు ఆయన సింహాసనం మీద అలాగే కూర్చొని ఉన్నాడు. అర్థమైందా? మన ఇంట్లో కరెంటు పోవచ్చు, మన ఇంట్లో క్యాండిల్ ఆరిపోవచ్చు. మనం చాలాసార్లు సెల్ ఫోన్ కూడా వేస్తుంటాం కదా, కరెంటు పోయినప్పుడు దాంట్లో ఛార్జింగ్ కూడా అయిపోవచ్చు. కానీ దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి పెద్ద జ్యోతి ఉంది, చిన్న జ్యోతి కూడా ఉంది. వేల సంవత్సరాల నుంచి అలాగే ఉంది. వాటి క్రమాన్ని తప్పకుండా అవి పాటిస్తూ పనిచేస్తూ ఉన్నాయి. అయితే రాజైన ఉజ్జియా మృతి నొందాడు, కానీ యూదా ప్రజల్ని ఎవరు పాలిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం? చెప్పండి. దేవుడైన యెహోవా. నిన్ను పాలించే రాజు ఎవరు? ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కదా. ఆయన నీ ప్రభు అయ్యాడా? అయ్యాడా లేదా? ఆయన అందరికీ ప్రభు. సూర్యుడు అందరికీనా కొందరికేనా? ఆకాశం అందరికే కొందరికా? భూమి అందరికే కొందరికా? కానీ మన ఇంట్లో కొన్ని వస్తువులు మనకే. అవును కదా. ఇది నాది, ఏది ఇది నాది అంటుంటాం చాలాసార్లు. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి భాగంలో మనకి ఎవరు కనబడుతున్నారంటే, ఎవరు కనబడుతున్నారండి? ఒక మానవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని ఉండడాన్ని చూస్తున్నాడు. ఇది దర్శనం. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? భూలోకం నుంచి చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? పరలోకంలో ఉన్న దేవుణ్ణి చూస్తున్నాడు. ప్రభు పరలోకంలో ఎలా ఉన్నాడు? అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! అవునా కదండి? ఆయన పరలోకంలో ఉన్న దేవుణ్ణి చూశాడు. పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడు చెప్పండి? ఎట్లా ఉన్నాడు అమ్మా? ఎట్లా ఉన్నాడు? ఒక కుర్చీ మీద కూర్చో ఉన్నాడు, అంతే కదా. దానిపైన ఏమీ లేవు. అదే అత్యున్నతమైనటువంటి సింహాసనం. అది అక్కడ ప్రభువు ఉంటే మరి కింద ఏమున్నారు? ఎవరున్నారండి కింద? ఎవరున్నారు? పైనున్నటువంటి ప్రభువును ఆయన చూశాడు. ఆ ప్రభు యొక్క ఔన్నత్యం చూడండి, ఆయన గొప్పతనం చూడండి. అవును కదా. ఆయన గొప్పతనం చూడండి ఎలా ఉందో. మనం అనుకుంటూ ఉంటాము, చాలాసార్లు పొరపాటుగా అనుకుంటూ ఉంటాం, మనలను పాలించే దేవుడు, ఈ సృష్టిని కలగజేసిన దేవుడు ఏ స్థానంలో ఉంటాడు? ఏ స్థానంలో ఉంటాడు? ఏ స్థలంలో ఉంటాడు? మనకు తెలుసు కదా. యెషయా గ్రంథం 57 అధ్యాయంలో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, మహోన్నతుడైనటువంటి దేవుడు మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు. పరిశుద్ధుడు కదా ఆయన. దేవదూతలు పొగుడుతున్నారండి. వాస్తవంగా ఇప్పుడు ఒక ఐఏఎస్ చదువుకొని వచ్చాడు అనుకోండి, మన బంధువు ఎవడన్నా వస్తే ఐఏఎస్ చదువుకొని తన కింద పనిచేసే ఉద్యోగస్తులు ఆయనకి ఎలా నమస్కారం చేస్తారు చెప్పండి? కలెక్టర్ గారు అనుకోండి, కలెక్టర్ గారికి ఎలా నమస్కారం చేస్తారు చెప్పండి? ఉన్నారా మీరు ఇక్కడ? కలెక్టర్ గారు తెలుసా లేదా మీకు? తెలుసా? అయితే కలెక్టర్ గారికి ఎంతమంది నమస్కారం పెడతారు? ఇప్పుడు కలెక్టర్ గారు మన ఊరికి వచ్చారనుకోండి,
కలెక్టర్ గారు సంతకం పెట్టాడనుకో, మనకి ఇదంతా రోడ్డు అయిపోద్ది. అసలు మన ఇల్లు మారిపోద్ది. మనకు మంచినీళ్ళు వచ్చేస్తాయి, ఏమొస్తుంది, కరెంట్ వచ్చేస్తుంది, ఏం ఉద్యోగం కూడా వచ్చేస్తుందండి. అవునా కాదా? తెలియదు మనకు. అదే మన ఇంట్లో పిల్లోడు అనుకో ఐఏఎస్ చదువుకుంటే ఏమంటాం మనం అండి? చెప్పండి. ఏమిరా తిన్నా అంటావా లేదా? మనకేం తెలియదు అతని గురించి. అతను అతడు గొప్పగా చదువుకున్నాడు, ఆ విలువ మనకు తెలియదు. కానీ ఉద్యోగం, తన కింద ఉద్యోగం చేసే వాళ్ళందరికీ తన విలువ తెలుసా లేదా? ఆయన చిన్న సంతకం చేసి నువ్వు సస్పెండ్ అన్నారు అనుకోండి, ఏమైపోద్ది? తేడా కొడుతుందే లేదా? అంటే లోకం దేవుణ్ణి సరిగా తెలుసుకోవట్లే. అర్థమైందా? దేవుణ్ణి సరిగా, అయ్యా నా సైజ్ చూడాలని చెప్పాను నేను, దయచేసి కొంచెం. కలెక్టర్ గారిని మీరు కావాలంటే నెల్లూరు టౌన్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి. అసలు కలెక్టర్ రూమ్లోకి వెళ్ళడమే చాలా కష్టం. పంపిరు అసలు. ఎమ్మెల్యే లాంటి వాళ్ళు పోయినారు అనుకో, పోవచ్చు లోపలికి. ఎమ్మెల్యే ఏదైనా కాగితం ఇచ్చి ఈడు మావోడే లోపలికి పిలిచి ఈడు సంగతి చూడని రాసిస్తే లోపలికి పోవచ్చు. నేను పాస్టర్ నండి అని పోయామనుకో, ఆడే ఉండంటాడు. అర్థమైందా? కలెక్టర్ గారి కింద ఉన్న అధికారులందరూ కలెక్టర్కి ఏం చేస్తారు? నమస్కారం చేస్తారు, వంగి వంగి. ఆయన ఉన్నట్టుండి నైట్ డ్యూటీ చేయన్నాడు అనుకో, వీడు చచ్చినట్టు నైట్ డ్యూటీ చేయాలి. అర్థమైందా? కానీ ఇప్పుడు యెషయి ఎవరిని చూస్తున్నాడు? అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న ప్రభువును చూస్తున్నాడండి. ఎవరిని చూస్తున్నాడు? ప్రభువును చూస్తున్నాడు. లోకము దేవుణ్ణి తెలుసుకోవట్లే. దేవుని స్థితి ఏంటో లోకంలో మనుషులకు తెలియడంలే. అర్థమైందా? ఆయన ఎవరంటే భూమి ఆకాశముల దేవుడు అంట. ఆయన ఎవరు దేవుడు? ఆయన మన దేవుడికి పరిమితి లేదు. మహారాజు సొలొమోను అన్నాడు కదా, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవన్నాడు. మరి నీ దేవుడికి ఎంత పరిమితి ఉంది? నువ్వు అనుకునే దేవుడికి. సూర్యుడిని చూసాం కదా మనం, ఇంకా చూస్తాం మనం సూర్యుడి ప్రభావం కదా. ఎండాకాలం వచ్చిందనుకో, ఈ ఎండాకాలంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడా లేదా? సూర్యుడు కూడా ప్రభువు ముందు ఎలా ఉంటాడు? జీరో బల్బులాగా ఉంటాడు. ఎట్లా ఉంటాడు? నీ ప్రభువు 1000 words బల్బులాగా ఎలుగుతుంటే, కోటి సూర్య తేజస్సు, కోటి సూర్యులను మించిన తేజస్సు కలిగిన వాడు దేవుడు. నువ్వు అనుకునే టైపు కాదు ఆయన. అలాంటి ఆయన్ని, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎవరు చూశారు? యెషయా భక్తుడు చూశాడు. చూసినప్పుడు ఈయనకి ఏం కనబడింది? ఏమనిపించి ఉంటుంది చెప్పండి? ఏమనిపించిందండి? ఆయన దగ్గర ఎవరెవరు ఉన్నారంట? చూడండి, త్వరగా చూడండి. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండేవి. మీరు ఎప్పుడైనా ఏ పక్షికైనా ఎవరికైనా 6 రెక్కలు చూశారు? మీరా చూసారండి? 6 రెక్కలు. ఎలా ఉన్నారు తెలుసా వారు? ఒక్కొక్క 2 రెక్కలతో ప్రభువును చూడలేక, ఆ తేజస్సును చూడలేక, ఆ వెలుగును చూడలేక ముఖాన్ని కప్పుకుంటున్నారంట. 1993లో హబుల్ టెలిస్కోప్ అనేటటువంటి నాసా శాస్త్రవేత్తలు దేవదూత యొక్క ఎత్తును చూపించారు. ఎత్తును వారు ఎంత ఉంటుందంటే 80 అడుగులు ఎత్తు ఉంటుందంట. ఎవరండి ఎత్తుండేది? దేవదూత. 50 అడుగులు రెక్కలు ఉంటాయంట. ఇట్టగాని అన్నాడు అనుకో, ఎట్ట మామూలుగా ఇప్పుడు పావురం కానీ కొన్ని రెక్కలోపత ఎగరుతుంటాయి కదా, అవునా కాదా? నా భాష అర్థమవుతుందా? మంచిది, దేవునికి స్తోత్రం. ఆ రెక్కలు ఇట్టగాని అంటే
ఎంతో వేగంతో వెళ్ళిపోతారంట వాళ్ళు పైకి. అర్థమైందా? ఒక దేవదూత రాత్రికి 1,85,000 మందిని చంపేయగలడు. దేవుని దగ్గర ఎంతమంది దేవదూతలు ఉన్నారు? కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఇప్పుడు ఆయనతో పెట్టుకోవడం నష్టమా లాభమా చెప్పండి? అతి ప్రమాదం అంట. అర్థమైందా? ఒక భక్తుడు ఉన్నాడు, సౌలు అని ఒక భక్తుడు, తెలుసు కదా మనకు. సౌలు, ప్రభువుని ఎరగక ముందు ఆయన పేరు సౌలు. అది హీబ్రూ భాషలో సౌలు, గ్రీక్ భాషలో పౌలు. భాషే మారింది, మనిషి మారల. అయితే ఆయన కూడా ఒక దర్శనాన్ని చూశాడు. మిట్ట మధ్యాహ్నం, అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఒక మిట్ట మధ్యాహ్నం ఒక దర్శనాన్ని చూశాడు. సౌలా సౌలా నీవేలు నన్ను హింసించుచున్నావన్న ఒక స్వరం ఆయనకి వినబడింది. ఒక వెలుగు కనబడింది, స్వరం వినబడింది. ఎవరు ప్రభువా నువ్వు? నీవు హింసించుచున్నా యేసును అన్నాడు. అసలు యేసు చచ్చిపోయాడు కదా. యేసు ఏమైనాడండి చెప్పండి? 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చినాడు. క్రీస్తు శకం 29లో చచ్చిపోయినాడు. 3 రోజుల తర్వాత లేచి వెళ్ళిపోయినాడా లేదా? 40 రోజులు కనిపించాడు. ఎవరికి? 40 రోజులు కనిపించాడు. కానీ వారు 15 సార్లు కనిపించాడు 40 రోజుల్లో. యేసు ప్రభు వారు వెళ్తున్నప్పుడు 500 మంది కంటే ఎక్కువ మంది చూశారా లేదా? ఓ గలిలయ మనుషులారా, మీరేం చూస్తున్నారు? ఈయన ఎలా వెళ్తున్నాడో అలా తిరిగి మళ్ళా వస్తాడు. ఎవరు వస్తారు? యేసు ప్రభు వస్తాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాడు. పరలోకం నుంచి ప్రభు వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ ప్రసంగం కాకముందైనా రావచ్చు, ఈ ప్రసంగం పూర్తి కాకముందైనా రావచ్చు. వెళ్ళడానికి సిద్ధంగా ఉండాల. ఎక్కడికి? ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల. అర్థమైందా? ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అయితే సౌలు మిట్ట మధ్యాహ్నం ప్రభువుని చూశాడు. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం సూర్య తేజస్సు కంటే ఆయన తేజస్సు మహా అద్భుతంగా ఉంది. ఆ ప్రభు ఆయన కనబడితే చూపు పోయింది. ఏం పోయింది? పోయిందా లేదా? ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి తెలిసి ఈ సంగతి. ప్రభువును చూడలేక కళ్ళు పోయినాయండి ఆయనకి. గుడ్డోళ్ళలాగా ఎత్తుక్కున్నాడు. ఆ దారిలో ఉన్నోళ్ళు, ఆయనతో వచ్చిన వాళ్ళు పట్టుకుపోయారు ఆయన్ని. ప్రభువుతో పెట్టుకోవద్దు. ప్రభువుని చూడలేం. ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక చిన్న పాప వెళ్ళిందంట. అంటే వారు అప్పుడప్పుడే ప్రభువుని నమ్ముకున్నారు. ఆ చిన్న పాపకి గుండెలో చిల్లు ఉందంట. ఏముంది? మీ గుండెలో ఉందా చిల్లి? లేదా? మాట మీద నిలబడుతున్నారు మీరా? ఇప్పుడు సంచిలో బియ్యం వేసినామండి, చిల్లుంటే ఏమవుద్ది అంటే, ఇప్పుడు సంచి బాగుందనుకోండి, బియ్యం నిలబడి ఉంటుందా? ఇప్పుడు మనం కూడా మాట తప్పిపోతున్నాం అంటే మన గుండె కూడా ఏమైనట్టు చెప్పండి? ఉన్నట్టే కదా. ఏంది? చిల్లి. ఆ డాక్టరు దేవుని నమ్మనోడంట. దేవుని నమ్మనోళ్ళు ఏమంటారు బ్రదర్? నాస్తికుడు. ఒక నాస్తికుడైన డాక్టరు. ఆయనేమో డాక్టర్ అయినాడు, అయితే ఆయన నాస్తికుడు, దేవుణ్ణి నమ్మడు. అయితే పాపం పేదరాలు వచ్చి, అయ్యయ్యా మా బిడ్డ లేక పుట్టిందయ్యా, చచ్చిపోతుందేమో, ఎప్పుడు గుండెల్లో నొప్పి అంటుంటుందయ్యా, చూడండి అయ్యా అని చెప్పి ఆయన పరీక్ష చేసి, అరే నీ పిల్ల చచ్చిపోద్ది, ఆపరేషన్ చేసినా చచ్చిపోద్ది అని చెప్పి. ఆ మాట ఎవరు విన్నారంటే పాప వినింది. వాళ్ళ తల్లి చెప్తుంది, మమ్మీ అమ్మ నేను చచ్చిపోతానా అంటే, లేదు తల్లి నువ్వు చచ్చిపోవు. ఎందుకు తెలుసా? మనం యేసయ్యని నమ్ముకున్నాం. ఎవరు నమ్ముకున్నాం? నమ్ముకున్నావా? యేసయ్యని నమ్ముకున్నాం. కాబట్టి యేసయ్య నీ
హృదయంలో అంటే గుండెలో ఉంటాడు. యేసయ్య ఎక్కడ ఉంటాడు? నీ గుండెలో ఉంటాడని చెప్పింది ఆ అమ్మ బిడ్డకి. ఆ పాప కాడికి డాక్టర్ వచ్చాడు. ఏం పాపా, ఆపరేషన్ చేయించుకుంటావా? చేయించుకుంటానయ్యా. అయ్యయ్యా, నాదొక చిన్న మనవి. ఏంటి చెప్పు? మా అమ్మ చెప్పింది యేసయ్య నా గుండెలో ఉంటాడంట. ఎక్కడ? యేసయ్య నా గుండెలో ఉంటాడంట. నువ్వు నా గుండె కోస్తావు కదా, యేసయ్య ఎట్టుంటాడు చూసి తర్వాత చెప్పు. అర్థమైందా? ఏం చెప్పింది చెప్పండి, టైం అయిపోతుంది. యేసయ్య నా గుండెలో ఉంటాడంట. మీరు కోస్తారు కదా, ఆపరేషన్ చేసేదానికి కోస్తారు కదా నా గుండె. కోసినప్పుడు ఎట్లుంటాడో చూసి చెప్పండి. సరే చెప్తాలే. ఈయన ఎవరైనా? దేవుణ్ణి నమ్మనోడు. అర్థమైందా? సరే, మొత్తానికి తెల్లారు వచ్చేసింది, సాయంత్రం వచ్చింది, హాస్పిటల్ జాయిన్ అయిపోయినారు, అన్ని పరీక్షలు చేశారు. పొద్దున ఆపరేషన్ పెట్టాడు, గుండె కూడా కోసాడు. మామూలుగా ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం ఫ్లో అవుతానే ఉంటుంది, అర్థమైందా? కానీ ఆగిపోయిందంట. చిల్లు ఉంది కదా, ఆగిపోయింది. డాక్టర్ గారు పాపం, వాళ్ళు డాక్టర్లు ఏం చేస్తారంటే ఆపరేషన్ చేసేటప్పుడు చేతికి గ్లౌజులు వేసుకుంటారు. గ్లౌజులు తీసేసి అక్కడ కడుక్కోవడానికి వెళ్ళాడు. ఏమైంది? ఆ పాప చచ్చిపోయినట్టే కదా, ఇంకా రక్తం రావడం ఆగిపోయింది, చచ్చిపోయినట్టే. ఆయన గ్లౌజులు కూడా తీసి చేయి కడుక్కున్నాడు. అక్కడ అసిస్టెంట్లు ఉంటారు డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు. ఒక డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ రక్తం వస్తుంది సార్. ఏమొస్తుంది? రక్తం వస్తుంది. ఎక్కడి నుంచే? అదే సార్, అదే నరాల దగ్గర నుంచి వస్తూ ఉంది సార్. అయితే కానీ మళ్ళీ ఆపరేషన్ చేద్దాం, చేసేసారు. ఆపరేషన్ సక్సెస్. ఆపరేషన్ చేసిన తర్వాత 1-2 రోజులు కోమాలో ఉంటారు వాళ్ళు, కళ్ళు మూసుకొని ఉంటారు. తెలియదు మీకు? పడుకోనే ఉంది. డాక్టర్ గారు వచ్చి తట్టాడు. 2వ రోజు వచ్చి కళ్ళు తెరిచింది. ఏం పాప, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానయ్యా. అంటే గాయం అయినప్పుడు మాట్లాడేది అట్టే కదా, గాయం లేకపోతే ఎట్ట మాట్లాడేదే? ఎట్ట చెప్పండి, చెప్పండి. కొంచెం కఠినంగా ఉంటుందా? దెబ్బ ఉంది కాబట్టి, నొప్పి ఉంది కాబట్టి మెత్తగా మాట్లాడతారు. డాక్టర్ గారు చెప్పారంట. ఏం పాప, ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా. అయ్యా చెప్పు. యేసయ్య ఎట్టున్నాడు చెప్పయ్యా. ఏం చేశాడు ఆయన? చెప్పండి. ఆపరేషన్ చేశాడా లేదా? ఆపరేషన్ చేసినప్పుడు, ఆపరేషన్ చేశారు కదా, చేసినప్పుడు డాక్టర్ గారు ఏం చూశారు చెప్పండి? డాక్టర్ గారు ఆ అమ్మాయి చనిపోయింది చూశాడా లేదా? తర్వాత రక్తం వచ్చింది, మళ్ళీ ఆపరేషన్ చేశాడు, బాగు చేశాడు. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పాలో అర్థం కాక, అంటే చిన్న బిడ్డ కదా, పాప యేసయ్య కనబడలేదు కానీ యేసయ్య చేసిన కార్యం కనబడింది. ఏం కనబడిందంట? ఏం కనబడింది? యేసయ్య కనబడ్డు. అర్థమైందా? యేసయ్య ఎవరికి కనబడ్డు? యేసయ్య నువ్వు చూడాలంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలంటే నీకేం కావాలా? ఒక పాట నేను ఒక 20 ఏళ్ల క్రితం వింటుండేది, 20-25 ఏళ్ల క్రితం. కనలేని కనులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా, యేసయ్యా కనలేని కనులేలనయ్యా. అంటే గుడ్డి వాళ్ళకు కూడా యేసయ్యని చూడాలని ఉంటుందా లేదా? ఇప్పుడు గర్భం వచ్చిందండి, ఎన్నిసార్లు తౌడుకుంటారా తల్లులు? తౌడుకుంటుంటారు లేదా? వాడు రేపు కూడు కూడా పెట్టడు. అవునా కాదా చెప్పండి? అవునా కాదమ్మా? పెడుతుండారు మీకు అన్నమా? ఆ నాస్తికుడు ప్రభు, ఆ చిన్న పాప ఎవరు అమ్మాయి? ఆ చిన్న పాప ఒక నాస్తికుడిని దేవుని వైపు నడిపించిందండి. ఎవరు? పెద్ద వయసు కాదు, 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాల లోపు పాప
ఒక డాక్టర్ని, ఒక ఆపరేషన్ చేసేటటువంటి డాక్టర్ని దేవుని వైపు నడిపించింది. ఎలాగా? అర్థమైందా? ఒక చిన్న విశ్వాసం. రాత్రి అన్న కూడా చెప్పాడు, ఆవగింజంతా విశ్వాసం. ఆ చిన్న పాప ఏమైనా 66 పుస్తకాలు ఏమైనా చదివేసిందా? అరగంట సేపు ప్రార్థన చేసిందా? ఏమీ లే. వాళ్ళ అమ్మ చెప్పింది యేసే నీ గుండెలో ఉన్నాడని. పని చేసిందా లేదా? యేసే నీ గుండెలో ఉన్నాడా? ఉన్నాడా లేడా? టన్నులుగా మన దాంట్లో అసూయ పెట్టుకోండి. యేసయ్య ఆడుంటాడో చెప్పండి. యేసయ్య మన హృదయంలో ఉండాలంటే ఏముండాలా? సరే ప్రియులారా, మనం చాలా సంగతులు చెప్పుకోవాలి, కానీ ఇక్కడ యెషయా భక్తుడు ఎవరిని చూశాడు? చూడండి, ఎవరిని చూశాడు? సృష్టికర్త అయిన దేవుణ్ణి చూశాడు కదా. సృష్టికర్త అయిన దేవుణ్ణి చూశాడు. అంటే ఇది ఆత్మదర్శనం. హలో, ఇదే దర్శనం, ఆత్మదర్శనం. అయితే అదే యెషయా తన్ను తాను కూడా చూసుకున్నాడు. దేవుణ్ణి చూశాడు. దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? దేవుడు ఎలా ఉన్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. అవును కదా? అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న ప్రభువుని చూశాడు. ప్రభువు చుట్టూ ఎవరున్నారు? శరాబులు ఉన్నారు. అవును కదా? ఏమంటున్నారు వారు? త్వరగా ఏమంటున్నారండి? మూడో వచనం కదా. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సర్వలోకం ఎక్కడ? పరలోకము, భూలోకం కూడా ఎవరి మహిమతో ఉంది? దేవుని మహిమతో ఉంది. అంటే పరలోకంలో ఉన్న దేవుడు భూలోకంలో ఉన్న వారిని చూస్తున్నాడా లేదా? సర్వం లోకమంతా ఆయన వ్యాపించున్నాడా లేదా? చెప్పండి. నీ దేవుడు ఎక్కడుంటాడు? నీ దేవుడు ఎక్కడుంటాడు? చెప్పండి. నీ దేవుడు ఎక్కడుంటాడు? లోకమంతా ఉంటాడండి. ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలని దేవుడండి ఈయన. ఆ దేవుణ్ణి చూశాడు ఈయన. దేవుడంటే నువ్వు అనుకునే రకం కాదండి. ఆ దేవుడు నీళ్ళ మీద నడిచాడు. నువ్వు నడు చూద్దాం. ఎవరు నడిచినట్టు చూడండి. నడిచారు ఎవరున్నా? చూడండి. దేవుని గొప్పతనం మనం గమనించినప్పుడు అతడు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి చూస్తున్నాడు, దేవుని ప్రభావాన్ని చూస్తున్నాడు. అంత మాత్రం కాకుండా తన్ను తాను కూడా చూసుకుంటున్నాడు. మన తప్పుల్ని ఎప్పుడైనా మనం చూసామా? అమ్మా, ఈరోజు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటారు చెప్పండి? చెప్పండి. చెప్పలేదా? గుండె మీద చేసుకొని చెప్పండి. గుండె ఆగిపోద్ది అబద్ధం చెప్తే. నిజం. మీరు తమాషకైనా చూడండి, మీరు పడిపోకపోతే చూడండి. మీకు భయం వేస్తుంది కదా. నేను మామూలుగా చెప్పట్లే, నిజంగా చెప్తున్నా. మనం ప్రభువు మన ప్రార్థన చేస్తాం లేదా? నీ దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? ఎలాంటి వాడు? బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది. తీర్పు తీర్చేది ఎవరు? ఆయనే. రోమపత్రిక 8. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తీర్పు తీర్చేది ఎవరు? చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు. రేపు తీర్పు తీర్చేది ఎవరు? ధవళ సింహాసనం మీద కూర్చొని కదా. ఎవరికి తీర్పు తీరుస్తాడు? నమ్మనోళ్ళకి. నమ్మినోళ్ళకి కాదు. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు.
ఆ ప్రియ ప్రభు వారిని యెషయా చూశాడు. ఆయన లోకమంతా ఆయన ప్రభావాన్ని చూశాడు, ఆయన శక్తిని చూశాడు, ఆయన బలాన్ని చూశాడు, ఆయన ప్రభావాన్ని చూశాడు. ఆయన్ని చూసిన తర్వాత ఈయనకేం కనబడింది? తానెవరో కనబడిందండి. ఎవరు కనబడ్డారు ఇక్కడ? దేవుడు ఎలా ఉన్నాడో కనబడుతున్నాడు, కానీ తాను ఎలా ఉన్నాడో కనబడ్డాడు. దేవుని ముందు మనం ఎలా ఉన్నామో కనబడుతుందా? మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నామో కనబడుతుందా? కనబడుతుందా లేదా? నేను మామూలు దేవుడి గురించి చెప్పట్లే, అర్థమైందా? నువ్వు అనుకునే భాషలో ఉన్న దేవుడి గురించి చెప్పట్లే, నేను ఈ సృష్టిని చేసిన దేవుడి గురించి చెప్తున్నా. నేను సముద్రాన్ని కలగజేసిన దేవుడు, సముద్రం మీద నడిచిన దేవుని గురించి చెప్తున్నా. నేను సూర్యుని ఆపిన దేవుని గురించి చెప్తున్నా. నేను ఎవరిని చెప్తున్నాను? మనం అనుకుంటుంటాం చాలాసార్లు, ఈ దేవుడు ఏ దేవుడు అండి? మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఒక మాట చూడండి, నేను మీకు చూపెడతాను. పాత నిబంధనలోనే చూపెడతాను, చూడండి. ఈ దేవుడంట ఎట్లా ఉంటాడో చూద్దాం. ఈ దేవుడు ఎలాంటి వాడంటే, ఒకసారి చూడండి, నహూము గ్రంథం అని ఉంటుంది, 768వ పేజీలో ఉంటుంది ఇది. ఈయన ఎలాంటి వాడో చూడండి ఒకసారి. 3వ వచనాన్ని చూద్దాం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఎవరిని? దోషులంటే ఎవరు? నిర్దోషులంటే ఎవరు? నేను చెప్తాను ఇందాక, పావురం పిల్లలకు పాట నేర్పించింది. ఏమని? వేటగాడు వస్తున్నాడు, ఎత్తులు చల్లుతాడు, వలేస్తాడు, తర్వాత మెడ ఏంచుతాడు. మనం అలాగున్నాం, అవునా కదా? ఇక్కడ ఏం చదివాం మీరు? ఆయన దోషులంటే, దోషం అంటే మన తప్పిదాలు. మనం ఏమో మంచి నెల మర్యాద చెప్తాం కదా, అబద్ధమా చెప్తాం లేదా? చెప్పండి. అబద్ధీకులు ఏడుంటారండి? ఇంట్లో ఉంటారా? వీధిలో ఉంటారా? ఎక్కడ ఉంటారు రేపు? మీ అడ్రస్ ఆడే. ఎక్కడ? ఆరని అగ్ని, పురుగు చావదు, అగ్ని ఆరని స్థలం. అబద్ధానికి, దేనికి? అబద్ధానికే ఇంత పనిష్మెంట్ ఉంటే, దొంగతనానికి ఇంకా రకరకాలైన వాటికి ఇంకెంత పనిష్మెంట్ ఉంటుందో ఆలోచన చేయండి. అబద్ధం చెప్పకాకండి. ప్రభునామాన ప్రార్థన చేసేవాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఎవరు కనిపించారు మనకు? పరలోకంలో ఉన్న దేవుడు కనిపించాడు. ఎక్కడుండి కనిపించాడు? సింహాసనం మీద ఉండడం కనిపించాడు. సింహాసనం మీద ఉన్న ప్రభువుని ఎవరు చూశారు? యెషయా చూశాడు. యెషయా ప్రభువుని చూశాడు, కానీ వాస్తవంగా తనలో తాను ఏమొచ్చింది బయటికి? చెప్పండి, ఏమొచ్చింది? మా ఇంటి పక్కోళ్ళు ఊరికి బూతులు తిడుతుంటారు. అపవిత్రమైన పెదాలంటే ఏంది చెప్పండి? అంటే మట్టి ఇట్లాంటివి పూసుకుంటే పెదాలు అపవిత్రం అయిపోతాయా? పొళ్ళు దొంకపోతే అయిపోతాయా? మరి ఎందుకు అవుతాయి అపవిత్రం? చెప్తేనే చెప్తా నేను. మాట్లాడకూడని మాట్లాడితే మన పెదాలు ఏమవుతాయి? అపవిత్రమవుతాయి. అవునా కదా? ఇక్కడ యెషయా ఏమన్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఎప్పుడైనా అనుకున్నాం మనం, నేను చెడ్డోడిని, అసలు దేవుడు ఆడా నేనే ఆడా, అసలు నా కోసం ఏంటి దేవుడు ప్రాణం పెట్టడం అనుకున్నాం ఎప్పుడైనా? అనుకుంటే ప్రభు కోసం బ్రతకొద్దా? మీ బిడ్డల కోసం మీరు బతకట్లే? చెప్పండి,
చెప్పండి. బురద పూసుకోవట్లే మీరు పనికి పోయి? అన్నం వండడానికి అంటులు తవ్వి మసి పూసుకోవట్లే? చినిగిపోయిన బట్టలు వేసుకోవట్లే? వాళ్ళ చదువుల కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టట్లే? అంటే వాళ్ళ మీద ఏముంది మీకు? చెప్పండి. ప్రేమ ఉందా? బాధ్యత అంట. ప్రేమ కాదు కానీ బాధ్యత. దేవుడు ఇచ్చాడు కాబట్టి వారిని పెంచాల్సిన బాధ్యత. అంతేనా? అంతేనా కాదా? మరి దేవుని పట్ల, దేవుడు మీ పట్ల, మనందరి పట్ల ఏం కలిగి ఉన్నాడు ఆయన? శ్రద్ధ కలిగి పరలోకంలో పొగడ్తల మధ్య ఉన్న ప్రభు భూలోకానికి వచ్చి ఏమనిపించుకున్నాడు చెప్పండి? చెప్పండి అమ్మా, తొందరగా చెప్పండి తల్లి. ఏమనిపించుకున్నాడు? అరే ఈడు ఇతరులను రక్షిస్తాడు కానీ అంటే అందించాలి మీకు చెప్పాలంటే. యేసు ప్రభు ఇతరులను రక్షిస్తాడంట, ఇతరులను బాగు చేస్తాడంట, కానీ తాను మాత్రం రక్షించుకోలేడా? రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. ఆకాశాన్ని జానతో కొలవగలిగిన వాడు దేన్ని కొలుస్తాడంట? ఆకాశములను జానతో కొలిచేవాడండి యేసు ప్రభు వారు. మీరు అనుకుంటున్నారేమో 3 మేకులు పీక్కోలేకున్నాడని. నువ్వు పీక్కోలేవని ఆ సిలువలో అలాగే ఉన్నాడు ఆయన. అర్థమైందా? ఆరని అగ్ని తీరని బాధకు నువ్వు వెళ్ళడం ఇష్టం లేక కలువరి సిలువలో ప్రభు యేసుక్రీస్తు వారు 6 గంటల సేపు అలాగే ఉన్నాడు. 3 మేకుల మధ్యనే ఉన్నాడు. ఒళ్ళంతా కొరడాలతో కొట్టారు. చూడనల్లని వానిగా చేయబడ్డాడు. సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు. ఎవరి కోసం? ప్రతి మనిషి కొరకు ఆయన మరణాన్ని రుచి చూచాడంట. నీ కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువారు. ఆయన అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు. ఎవరైనా ఏం అధికారం అండి ఆయన? గాలి తుఫాన్లు బాగా వస్తున్నాయండి. శిష్యులు అన్నారు కదా, ప్రభువా మేము నశించిపోతాం, నీకు చింత లేదా అన్నారు. లేచి ఏమన్నాడండి? మన ఇంట్లో పెంపుడు కుక్కను అంటాం కదా మనం, అరే బన్నీ గమ్ముగుండు అంటే ఇంకది మాట్లాడదే. కుక్కలాగా యేసు ప్రభువారు సముద్రాన్ని, గాలిని, తుఫాన్ని ఏమన్నాడు? ఊరుకోండి అన్నాడా లేదా? ఊరుకోండి అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? మీరు అన్నాడు ఏమన్నాడు చెప్పండి? ఊరుకోండి, నిమ్మళించండి. లోపడే లేదా? మనం లోపడుతున్నామా? చెప్పండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడు. చెప్తున్నాం మనం? మీకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి చెప్పమంటారు? సీక్రెట్ చెప్పేదా? మీకు ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తున్నాయి? మీకు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి తెలుసా? తెలియదా? తెలియని వాళ్ళకి ఎందుకు చెప్పడం? చెప్పండి. అవునా కాదా? మీరు సువార్త చేయట్లే. ఏం చేయట్లే? మీరు ఒక తీర్మానం చేయాలి ఇప్పుడు. ఏమని చెప్పరా? చెప్పండి. చెప్తారా లేదా? నాకు వినపట్లే. హల్లెలూయా. చూసారా ఎంత సౌండ్ వచ్చింది? చెప్తారా లేదా? చెయ్యి ఎత్తండి. చేతులుంటే ఎత్తండి. యేసు ప్రభువా, నేను ఇతరులకి నీ గురించి చెప్తాను, నీకు సాక్షిగా ఉంటాను. ఎవరితో చెప్పినారు ఈ మాట? యేసయ్యతో చెప్పారు. జాగ్రత్త. సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అంటే శ్రమ అంటే ఏదో రకంగా కడుపులో నొప్పి, కాలు నొప్పి వస్తుందని కాదు. నువ్వు బాధపడే విధంగా వచ్చేది శ్రమ. అర్థమైందా? కాబట్టి జాగ్రత్త. మీరేం చేయాలి? ఇంకా ప్రతి ఒక్కరూ రోజుకి ఒకరికి సువార్త చెప్పాలి. ఎవరికి? మీరు అట్టగా సార్ మా దగ్గర రండి, బాగా సౌండ్ సిస్టమ్ ఉంటుంది, ఈ చెప్పకూడదు. అర్థమైందా? మనసు మారాల.
మిమ్మల్ని చూస్తే మారాలి. అరే మీరు మారితే వాళ్ళు కూడా మారుతారు, అవును కదా? మీరు మారకుండా వాళ్ళని మారమండం న్యాయమేనా? న్యాయమేనా? యెషయి ప్రభువుని చూసిన తర్వాత తను చూసుకున్నాడండి. చూసుకున్నాక ఏం కనబడింది ఆయనకి? చెప్పండి. తను అపవిత్రుడని కనబడింది. మీకు కనబడింది ఎప్పుడన్నా? కనబడిందా లేదా? చెప్పండి. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు నీ దేవుడు ఎలాంటివాడు? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరు? చూడండి, యేసు ప్రభువులు ఏం లేదు, పాపం లేదండి. ఈరోజు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఉంటే ఈరోజు చెప్పొచ్చు ఆయనలో పాపం ఉంది. ఆయనలో పాపం ఉంటే మరణాన్ని గెలిచి ఎందుకు లేచాడు? చెప్పండి. నిన్న మేము సువార్తకి వెళ్ళాము ఆదివారం. కొద్దిమంది మీలాగే వచ్చి కూర్చున్నారు. అయ్యగారు ముగిస్తుంది. అయితే ఏం జరిగింది తెలుసా? చూడండి. హలో, ఇటు చూడండి. బస్సు బాధ రోజు చూడట్లే మీరు. బస్సునే పల్లె వెలుగు బస్సు. నా చేతిలో నేను చూపించే వాళ్ళకి నా చేతులు చూపించాను. నా చేతిలో ఒక బల్బు ఉంది చూసారా? నా చేతిలో ఈ బల్బు వెలుగుద్దని చెప్పా. ఏం చెప్పాను? వైర్లు ఏమి లేవు, దానికి హోల్డర్ లేదు, వైర్ లేదు, ఏం లేదు, ఉత్త బల్బు నా చేతిలో పెట్టా. కరెంట్ వచ్చింది దానికి. సార్ మీలో కరెంట్ ఉంది సార్ అన్నారు వాళ్ళు. ఏముంది మీలో? తెలీదా మీకు ఇట్లాంటి బల్బులు ఉన్నాయని? తెలుసా తెలీదా? చూసారా, ఇక్కడ వాయిస్ వచ్చింది మీకు. వాళ్ళు అనుకున్నారు, సార్ ఎట్ట వెలిగింది సార్, బల్బు వెలిగింది కదా, ఎట్ట వెలిగింది సార్? యేసయ్య వెలిగించాడంటే అబద్ధం కదా? అబద్ధం కాదు. దీంట్లో కరెంట్ ఉంది, నాలో కూడా కరెంటుకు సహకరించేటటువంటి ఇది ఉంది కాబట్టి నా చేతిలో బల్బు వెలిగింది. నీ చేతిలో కూడా వెలిగిస్తా. వద్దులే సార్, షాక్ కొడుతుంది. ఏం కొడుతుంది? నేనేమన్నా రాయినే షాక్ కొట్టకుండా ఉండడానికి? అవునా కాదా? అయితే యెషయి ఇక్కడ తాను ప్రభువుని చూసినప్పుడు, తను చూసుకున్నప్పుడు ఎవరు కనిపించారు? తనలో లోపం కనబడిందా లేదా? లోపం కనబడ్డప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి? నేను నశించి తిని ఆయనను కన్నులారా చూచి తిని. చూడండి, ఆయన్ని చూస్తే నీలో ఏం కలగాలి? పశ్చాత్తాపం కలగాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అవకాశం కలగాలి. ఆయన ఎవరు? ఆయన చెప్పండి. సర్వాధికారండి. సర్వలోకమంతా ఆయన మహిమతో నిండి ఉందని వాక్యం చెప్తుంది. అవునా? 19వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, సూర్యుని వెలుగు చూడనటువంటి ప్రాంతం ఏది ఉండదంట. ఎవరిది? సూర్యుడు వెలుగు వస్తుంది కదా, సృష్టి అంతట్లో తన వెలుగు పడనటువంటి స్థలమే లేదంట అసలు. అంటే ఇప్పుడు దేవుడు కలుగు చేసిన సూర్యుడే సృష్టి అంతటిని ఆక్రమిస్తుంటే మరి విశ్వాన్ని కలగజేసిన దేవుని ప్రభావం అంతా ఉంటుందా లేదా? నీ దేవుడు మామూలుడు కాదు. ఎవరు చెప్పండి? ఎవరు? మన దేవుడు ఎలాంటి వాడు? మామూలు వ్యక్తి కాదు. అయితే దేవుడు ఆజ్ఞాపించాడు. పరలోకంలో కూడా ఏముంది? బలిపీఠం ఉందా లేదా? బలిపీఠం గురించి తెలుసా మీకు? బలిపీఠం ఉందా లేదా? అన్న ఆ చర్చిలో పెద్ద పెద్ద బలిపీఠాలు వేసి పెట్టున్నాడు. నాకు భలే ఇష్టమైంది. బలిపీఠం తెలుసా లేదా? బలిపీఠం దగ్గర ఏం కలుగుద్ది? ఏం కలగదా? సంతోషం కలుగుద్ది. బలిపీఠం దగ్గర ఏం కలుగుద్ది? సంతోషం. ఎక్కడ సంతోషం కలుగుద్ది? ఇప్పుడు యేసు ప్రభువుని చూసామండి, మనం ఎవరు కనబడుతుందా లేదా? యెషయి పరలోకంలో ఉన్న దేవుని చూశాడా? సిలువ మీద యేసు ప్రభువుని చూశాడా? పరలోకంలో ఉన్న దేవుడికి సిలువ మీద ఉన్న యేసు ప్రభు వారికి తేడా ఉందా లేదా? ఉందా లేదా? కానీ ఇక్కడ యేసు ప్రభు వారు గాయాలు పొందింది నువ్వు చేసావే పుట్టినప్పటి నుంచి పాపాలు, అబద్ధాలు చెప్పలా, వీటన్నిటికీ నువ్వు నశించకూడదని నీ స్థానంలో నీ బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు, రక్తాన్ని కార్చాడు.
యేసు రక్తము ప్రతి పాపము నుంచి నిన్నేం చేస్తుంది? పవిత్రునుగా చేస్తుంది. ఇప్పుడు యెషయికి పరలోకంలో నుంచి ఒక దేవదూత వచ్చాడు, కొరివిది ఇచ్చాడు, తన పెదాలకు తగిలిచ్చాడు. ఏమైనా ఆయన పెదాలు పవిత్రమాయను, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. నువ్వు చెప్పిన అబద్ధాలకి, నీ శరీరాన్ని పాడు చేసుకున్న దానికి, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్న దానికి ఏ రోజున ప్రాయశ్చిత్తం చేసుకున్నావు నువ్వు? ఈ క్షణమైనా యేసు ప్రభు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా, నా జీవితంలో నేను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నేను చేసినవన్నీ కూడా పాపాలే, దయచేసి నా పాపాలన్నిటినీ కడుగు, నా పాపాలను క్షమించు, నా పాపాలను విడిపించు, నాకు నెమ్మది లేదు. ఏం చేయగలడు నిన్ను? నీ పాపాన్ని నుంచి నిన్ను యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని మృతుల్లో నుంచి ఆయన తిరిగి లేచని నువ్వు నమ్మితే ఏం కలుగుద్ది అన్నాడు? రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందు అగ్నిగుండం. యేసు ప్రభు వారు నిన్నేం చేయగలడు? యేసు ప్రభు నిన్నేం చేయగలడు? రక్షించగలడు. ఎంత ఘోర పాపివైనా ఆయన నిన్నేం చేయగలడు? రక్షించగలడు. నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా? ఎవరైనా మోసారా? యేసయ్యా, 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 యేసయ్యా. నీలాంటి ప్రేమ ఇహలోకములో ఎవరైనా చూపారా? ఎవరైనా చూపారా? నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసారా? ఎవరైనా మోసారా? ప్రియులారా, నీ పాపాన్ని సిలువ మీద మోసాడు. ఎవరైనా మోసారా? నీ పాపానికి ఎవరైనా ప్రాయశ్చిత్తం చేస్తానని చెప్పారా? యేసు ప్రభు నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. నీకోసం పరలోకాన్ని విడుచుకొని భూలోకానికి వచ్చాడు. వెలివేయబడినటువంటి వాడుగా, తృణీకరించబడిన వాడుగా, త్రోసివేయబడిన వాడుగా ఆయన సిలువలో చనిపోయాడు. కానీ మహిమ ప్రభావములతో తిరిగి యేసు లేచాడు. లేచిన యేసు నేటికి సజీవుడు. తిరిగి మరలా రాబోతున్నాడు. ఎక్కడికి? మధ్యాకాశానికి నీ కోసం రాబోతున్నాడు. ఎక్కడికి రాబోతున్నాడు? ఎగరడానికి సిద్ధమా? ఎక్కువ బరువు పెట్టుకోబాకండి, ఎగరలేరు. లైట్ లగేజ్, మోర్ కంఫర్ట్. తేలికపాటి బరువు ఎగిరిపోవడానికి ఈజీగా ఉంటుంది. అర్థమైందా? భౌతికమైన ఆలోచించబాకండి. ప్రభువుని ధ్యానించండి, ప్రభువుని ప్రార్థించండి, ప్రభు కోసం జీవించండి. ప్రభు మీకు ఆనందాన్ని ఇస్తాడు. చెప్పశక్యము కాని మహిమాయుక్తమైన ఆనందం. ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం ఆయన ఇస్తాడు నీకు. మనిషి బ్రతికే దేనికోసం అండి? సంతోషం కోసమే కదా. భార్యను చూస్తే భర్త సంతోషపడతాడా లేదా? పెండ్లి కుమార్తెను చూస్తే పెండ్లి కుమారుడికి సంతోషం వస్తుందా లేదా? పెండ్లి కుమారుని చూస్తే పెండ్లి కుమార్తెకి అరే ఇన్ని రోజులు నా కాబోయే భర్త ఎలా ఉంటాడో అనుకోండి. ఇప్పుడు కళ్ళ ముందుకు వచ్చేసరికి ఏమొచ్చింది? దానికి ఆదాముకు కూడా పాట వచ్చింది. ఏమొచ్చింది? వాస్తవంగా ఏం రావాలి చెప్పండి? చెప్పండి, తొందరగా చెప్పండి. ఇప్పటికి చాలా టైం అయిపోయింది. పాస్టర్ నన్ను ఊరిని చూస్తున్నాడు. వాస్తవంగా ఏమి రావాలి? ఏమొచ్చింది?
పెళ్లి కూతురు కనబడగానే పాట వచ్చింది, కానీ పెళ్లి కూతురుని తీసుకొచ్చిన ప్రభువుని గురించిన స్తుతి రాలా ఆయన కాడ. ఏం రాలా? ఏం రావాలా? డాడీ, ఈ ఈ పక్షుల మధ్య, ఈ జంతువుల మధ్య, ఈ చెట్ల మధ్య ఒంటరిగా తిరుగుతున్న నాకు సాటైన సహాయాన్ని తీసుకొచ్చావు, అందమైన ఒక స్త్రీని తీసుకొచ్చావు నా కోసం, నీకు థ్యాంక్స్ అని చెప్పాడా? థ్యాంక్స్ చెప్పలేదు కాబట్టే ఈమె నువ్వే కదా నాకు ఇచ్చింది అన్నాడు. అన్నాడా లేదా? థ్యాంక్స్ చెప్పండి ప్రభు. ఏం చెప్పాలా? ప్రతి విషయమందు కూడా మనం ఏం చెప్పాలా? కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుట ఆయన యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. ఆయన్ని మనం స్తుతించాలి ప్రతి విషయం. ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాం. ఒకసారి ఇద్దరు సేవకులు, ఇప్పుడంటే ఆటోలు ఉన్నాయి కదా, ఇప్పుడు బస్సులు ఆటోలు ఉన్నాయి బాగా, రిక్షాలు లేవు కదా. ఇప్పుడు రిక్షాలు ఉన్నాయి పాస్టర్ గారు, చూద్దామన్నా లేవు ఇప్పుడు. మేము ఒకసారి శ్రీకాకుళం పోతే మదర్ తెరీసా పని చేసిందంట అక్కడ, కుష్ఠోళ్ళ కాలనీ అది. మేము పోగానే ఒక ఆయన వచ్చి ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చేసాడు. కుష్ఠ ఆయన ఎవరైనా. నాకు ఇంకా లోపలంతా అలజడి స్టార్ట్ అయింది. సరే వాకింగ్ చెప్పమన్నారు, చెప్పినాను. అయినా కూడా పోట్లేదు లోపల బయటికి. మధ్యాహ్నం బిర్యానీ వాళ్ళే వండారంట, వాళ్ళే వడ్డిస్తున్నారు. ఇది మరీ కష్టంగా ఉంది. ఇంకా నన్ను పిలిచాడు కదా వాకింగ్ చెప్పడానికి, ఆయన కూడా శుభ్రంగా తింటున్నాడు, ఏం భయం లేకుండా. నాకేం కొంచెం అలజడిగా ఉంది. సరే నేను అడిగాను, బ్రదర్ ఏంటి బ్రదర్ ఈ పరిస్థితి అంటే ఆయన చెప్పాడు, అన్న కుష్టు అంటువ్యాధి కాదన్న. ఏంటంట? అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి కూడా కాదు ఇది. మీరు చేపల కూర తింటే పెరుగు తింటారా? చెప్పండి, నిజం చెప్పండి. తెలియక ఎన్నిసార్లు తినలే మనం. వస్తుంది. కొన్ని పదార్థాలతో కలిపి తినకూడదు. తింటే మనకు అనారోగ్యం వస్తుంది, కొన్ని అలర్జీలు వస్తాయి, స్కిన్ అలర్జీలు వస్తాయి. సరే చెప్పారు. ప్రభు నా తిక్క కుదిరిచ్చాడు. సాయంత్రానికి వాళ్ళకి బాప్తీసం ఇవ్వాల్సి వచ్చింది నేనే, నీళ్ళల్లో దిగి. ప్రభు నువ్వు ఎంతటికైనా సమర్థుడు అయ్యా, పొరపాటు అయిపోయింది అని చెప్పిన. అర్థమైందా? కాబట్టి ప్రభువు నేను ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రభువుకి నీకు సంబంధం అన్నటువంటి ఆలోచన ఎప్పుడు కలిగి ఉండాలి. ఏదొచ్చినా ప్రభువుని ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? స్తుతించాలి. అవసరమైతే ప్రార్థించాలి. స్తుతించడం, ప్రార్థించడం మన పని ఏంది? స్తుతించడం, ప్రార్థించడం, ఆయనకి చెప్పడం. ఇప్పుడు చిన్న బిడ్డ అమ్మ అని కూడా పిలవదు కదా, పిలుస్తుందా? జాగ్రత్త అమ్మ, నిద్ర వస్తాం. ఏం చేస్తుంది చెప్పండి? పాలు అవసరం, ఏం చేస్తుంది బిడ్డ? హలో, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారమ్మా? చిన్న బిడ్డ ఏం చేస్తుంది? ఏడిస్తే అర్థమైంది, ఆకలి, పాలు కావాలని. మీరు కూడా ప్రార్థన చేస్తే ప్రభు మీకు ఎలా రెస్పాండ్ అవుతాడు చెప్పండి? మాటలు రాని బిడ్డే ఏడిస్తే తల్లి ఆకలిని పాలు ఇచ్చినప్పుడు మీకు వచ్చి రాని ప్రార్థన ప్రభువుకు చేస్తే మీ అవసరం తీర్చడా? తీరుస్తాడా లేదా? ఖచ్చితంగా తీరుస్తాడు. యేసు ప్రభు వారి సిలువలో చనిపోయింది, సమాధి చేయబడింది, తిరిగి లేచింది నీ కోసం, ఈ కూడికలో ఉన్న వారి కోసం, శబ్దయంత్రం ద్వారా వింటున్న వారి కోసం, ఈ ఊరిలో ఉన్న వారందరి కోసం, సృష్టిలో ఉన్న ప్రతి మనిషి కోసం ఆయన చనిపోయాడు. చనిపోయి ఉంటే సమాధిలో అందరిలాగా సమాధిలో ఉంటే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. లోకంలో ఉన్న వాళ్ళందరికంటే మనం దౌర్భాగ్యులం అంట. యేసు ప్రభు లేచాడు, తిరిగి రాబోతున్నాడు. ఆయన రాకముందే ఈ లోకం నుంచి విడుదల అంటే శరీరాన్ని విడిచి ప్రాణం పోకముందే ఏం చేయాలా? యేసు ప్రభువా నేను మంచి వ్యక్తిని ఏమనాలా? చెప్పండి. 18వ అధ్యాయం లూకాసు వార్తలో ఒక వ్యక్తి ఏమన్నాడు? పాపినైన నన్ను ఆకాశం వైపు కనులెత్తుటకైనను. యెషయా ఎక్కడ చూశాడండి? అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువుని చూశాడు. ఈ సుంకర 50 చూశారు, ప్రభువుని చూశాడు. ఎత్తడానికి కళ్ళు ఎత్తి చూడడానికి ధైర్యం సరిపోవట్లేదండి. ఏమన్నాడు అతడు? పాపినైన నన్ను, చెప్పండి ఒకసారి చెప్పండి,
వెరీ స్వీట్ వర్డ్, పాపినే నన్ను చెప్పండి. మామూలుగా కాదు, కొంచెం బిగబట్టి చెప్పండి. మీరు యేసు ప్రభు మళ్ళీ సిలువేస్తున్నారా లేదా చెప్పండి. సిలువేశారా యేసు ప్రభుని? మీరు ఎయిట్లే అమ్మా, ఎయిట్లే మీరు చెప్పండి. మీరు అబద్ధం చెప్పినప్పుడు యేసు ప్రభు సిలువేస్తారు. మళ్ళీ మీ పాస్టర్ గారు చెప్తారు తర్వాత. కాబట్టి యెషయా ఎవరిని చూశాడు? ప్రభువుని చూసిన తర్వాత ఎవరు కనబడ్డారు ఆయనకి? తనలో తాను కనబడ్డాడు. తాను ఎలాంటి వాడు కనబడ్డాడు. నీకు ప్రభు కనిపించాడా? ప్రభు మాటలు వింటున్నప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు కనబడిందా? ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించుగా. అలాగే తలలు వంచిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి స్తోత్రం 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 స్తోత్రం. ఇంతవరకు దీనదాసులను తండ్రి నిలబెట్టి చాలా వివరముగా లోతుగా అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారని. మా హృదయములో ఏ విధమైన మలినము లేకుండా శుద్ధీకరించుకొని నిన్ను చూసే అనుభవాలు, నిన్ను కలిగి ఉండే అనుభవాలు, గుండెలు నిండా మా గుండెల్లో నీవు నిండిపోవాలి తండ్రి. ఆ చిన్నది డాక్టర్తో చెప్తూ ఉంది, నా గుండెలో యేసు ఉన్నారని రూఢిగా చెప్తుంది. ఈ రాత్రి నువ్వు చెప్పగలవా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? ఇంతవరకు నువ్వు చెప్పలేకపోవచ్చు. ఇక నుంచైనా ఒక చెప్పగలిగిన సామర్థ్యతను నువ్వు పొందుకొందువు కాక. ఈ సభలలో, ఈ వర్తమానముల ద్వారా ప్రభువా నన్ను ఆకర్షించండి. నా గుండెల్లో మీరు నిండి ఉండండి. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఎవరికి వారు విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. అయ్యా, నా గుండెల్లో మీరు ఉండాలి తండ్రి, నా గుండెల్లో మీరు నిలిచి ఉండాలి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రెండవ రాత్రి దీనదాసులను తండ్రి నిలబెట్టి బలపరిచి మీరు వాడుకున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు. అయా, దైవ సేవకులు మా మధ్యకు ఆలస్యముగా వచ్చిన చాలా విలువైన మాటలు మీరు ఇచ్చారందును బట్టి స్తోత్రాలు. ప్రతి మాట ఒక్కొక్కరి గుండెల్లో మీరు నీరు కట్టి ఫలింప చేయమని అడుగుచున్నాము. వాక్యానుసరముగా జీవించి నీ రాకడకు సిద్ధపడే అనుభవాలు, నీ రాజ్యమునకు సిద్ధపడే అనుభవాలు అయా కృపను అనుగ్రహించండి. వాక్య పరిచర్య చేసిన దీనదాసులను ఇంకనూ బలపరచండి, అభిషేకించండి. వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే మా ఎదుటి తండ్రి రేపు పగటి పూట, అలాగే రేపు రాత్రి పూట 20వ తారీఖు తండ్రి మధ్యాహ్నం వరకు జరుగుతున్న ఈ సువార్త సునాద సభలను మీరు దీవెనకరముగా మీరు జరిగించండి. ఈ రాత్రి నీ ప్రజలు ఏ అవసరముతో వచ్చారో వారి అవసరములు తీర్చండి. ఈ రాత్రి నీ ప్రజలు ఏ కోరికతో వచ్చారో వారి కోరికలను సిద్ధింపచేసి ఆశీర్వదించండి. అయ్యా, వినిన వాక్యము వృధా పోక వాక్యాన్ని ఒక్కొక్కరి గుండెల్లో మీరు నీరు కట్టి ఫలింపచేసి మీరు ఆకర్షించమని, ప్రతి గుండెలో మీరు నివసించి అయ్యా దీవించమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు చెరి వచ్చిన పరిశుద్ధులందరికీ వాక్య పరిచయం చేసిన సేవకులకు ఆయన కృప సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవుని స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, రేపు సరిగ్గా 10 గంటలకు పగటిపూట మందిరములో మరి సభ జరుగుతుంది. మరి రేపు రాత్రి, ఆఖరి రాత్రి, అలాగే మరునాడు 20వ తారీఖు మధ్యాహ్నం వరకు ఈ సభలు జరుగుతాయి. తెలియని వారికి